క్రైస్తలాడ్ హల్లెలూయా. ఈ ఉదయకాలాన వాక్యాన్ని వింటున్న మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మరి బైబిల్ గ్రంథాన్ని తెరిచి ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వాక్య భాగాన్ని మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వాక్య భాగాన్ని మనం చూద్దాం. నీవు ఆయన ఆజ్ఞల్ని గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గము అనే మాటను మనం ప్రత్యేకంగా చూస్తూ ఉన్నాం. కనుక ఈ వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఇది ఇశ్రాయేలీయులకు సంబంధించినటువంటి మాట. కానీ ఈ ఉదయకాలం మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. మరి మన జీవితాల్లో మనల్ని మనం నడిపించుకుంటున్నామని మనం కొన్ని విషయాలు అనుకుంటాం. మనల్ని మన ఆలోచన చొప్పున మనం నడిచినప్పుడు మరి ఎలా నడిచామో కూడా మనకు తెలుసు. కానీ దేవునికి మనం అప్పగించుకున్న తర్వాత మన జీవితాలు ఎలా నడిపించబడుతున్నాయో కూడా మనం ఒక్కసారి ఆలోచించుకుంటే ఇప్పటికే మనకు అర్థమవుతుంది. దేవుణ్ణి ఎరగని దినాల్లో అయినప్పటికీ మనము ఆయనకు దూరంగా ఉన్నా ఆయన మనకు సమీపంగా ఉంటూ కాపాడుతూ నడిపించాడు. కానీ ఆ దినాల్లో ఎలా ఉన్నాము, దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఇప్పటికే మనం దానికి దీనికి టాలీ చేసి చూసుకుంటే ఎలా ఉన్నాము అనేది అక్కడే తెలిసిపోతుంది. కనుక ఉదయకాలాన మరి దేవుడు మనల్ని ఇక మీదట కూడా ఒకవేళ దేవునికి అప్పగించుకోవాలని అనుకుంటున్నావా, లేకపోతే నీ ఇష్టమైన మార్గాల్లో నువ్వు నడవాలని నువ్వు ఆశిస్తూ ఉన్నావా? మరి ఈ మాటను బట్టి ఒకవేళ ఉదయకాలం ఏదైనా నీ సొంత చిత్తాన్ని చేయాలని ఒకవేళ నీ మనసులో ఏదైనా అలాంటి మనసు కలిగితే ఈ వాక్యం విన్న తర్వాత నీ మనసు మారిపోవాలి. ప్రభువా, నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించాలి, నీవు నన్ను నడిపించాలనే మనసు మీ అందరికీ మనందరికీ కలగాలి. హల్లెలూయా. చూడండి, దేవుడు అంటున్నాడు కదా, ఇశ్రాయేలీయులతో 40 సంవత్సరములు మరి వారిని దేవుడు అణుచు నిమిత్తము 40 సంవత్సరాలు నడిపించాడనే మాటను మనం చూస్తున్నాము. ఈ మాటని మనం గమనిస్తే నిర్గమాకాండంలో కూడా 13వ అధ్యాయం 17వ వాక్య భాగాన్ని మనం చూస్తే ఈ మాటని నేను చదివేదానికి ముందు మరి ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశానికి వెళ్ళేదానికి దాదాపు 11 దినాల్లో వాళ్ళు వెళ్ళిపోతారంట. 11 రోజులు ఎక్కడ, 40 సంవత్సరాలు ఎక్కడ? మరి ఎందుకు అని మనం చూస్తే చూడండి, 13-17లో ఒక మాట వ్రాయబడింది. మరి ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తునకు తిరుగుదురేమో అనుకొని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. కనుక ఏదైనా యుద్ధం కలిగితే, ఏదైనా ఇబ్బంది కలిగితే వీళ్ళు మరలా ఐగుప్తుకు వెళ్ళిపోతారేమో అని దేవుడు ఎరిగిన వాడై ఆ ఫిలిష్తీయుల దేశం, అది ఆ యొక్క వాగ్దాన దేశం అనేది చాలా దగ్గరగా ఉన్నప్పటికీ కూడా, సమీపంగానే ఉన్నా కూడా దేవుడు ఏం చేశాడంట, వేరొక మార్గం గుండా వాళ్ళని నడిపించాడని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఆయన అన్నట్లుగానే వీళ్ళు నిజంగానే చేశారు. చిన్న చిన్న విషయాలకే మరలా ఐగుప్తుని జ్ఞాపకం చేసుకున్నారు. అదే కనుక ఐగుప్తు దగ్గరలో ఉండుంటే అవసరం వీళ్ళు ఏమయ్యేవాళ్ళు, వెంటనే వెళ్ళిపోయేవాళ్ళు ఐగుప్తుకి. అన్ని రోజులు ఓర్చుకునేవాళ్ళ, కానీ దేవునికి సమస్తం తెలుసు. అందుకే వీళ్ళని వేరొక మార్గం గుండా తీసుకెళ్ళి వాళ్ళు ఎవరో ఆ రోజున వాళ్ళు శరీర సంబంధమైన ఇశ్రాయేలీయులు. ఇది ఈ రోజున దేవుని బిడ్డలంగా మనం నడిపించబడుతున్న మనం కూడా మన జీవితాలలో దేవుడు మనల్ని వేరొక మార్గం గుండా మనకు అర్థం అవ్వాలంటే చాలా అందుకే దేవుడు చూడండి, ఈ మధ్య కూడా ఆ మాట నేను చెప్పాను ఉదయకాల ప్రార్థనలో. దేవుడంట మోషేకి తన మార్గాలను దేవుడు తెలియజేశాడు, ఇశ్రాయేలీయులకి తన క్రియలను దేవుడు తెలియజేశాడు. మోషేకి మార్గాలను తెలియజేయడానికి గల కారణం, మోషే దేవుని దగ్గర కూర్చోవడం, దేవుని మాటలు వినటం. ఆయనకు కావాల్సింది ఈ లోకపరమైన అవసరాలు కాదు, తిండి కావాలి, అది కావాలి, ఇది వీళ్ళకి కావాల్సిన దేవుని కార్యాలు కావాలి. ఏది తక్కువైతే అప్పుడు దేవుడి మీద అలగడం, సనగడం, వాటిని పొందుకోవడం. అందుకే అంటారు కదా మోషేతో, అయ్యా నువ్వు వెళ్ళి నువ్వు దేవునితో మాట్లాడు, దేవుడు ఏదైతే చెప్పాడు అది మా దగ్గర తీసుకొచ్చి చెప్పు, కానీ మేము దేవునితో మాట్లాడలేం, మా వల్ల కాదని చెప్పారు. కనుక దేవుడు కూడా ఏం చేశాడంటే మోషేకి తన మార్గములు దేవుడు తెలియజేశాడు, ఇశ్రాయేలుకి తన క్రియలను తెలియజేశాడు. క్రియలు కావాలనుకున్న ఇశ్రాయేలు కొంతమంది ఆకులు రాలినట్టుగా రాలిపోయారు. కానీ దేవుని మార్గములు తెలుసుకున్న మోషే
మరి అన్ని సంవత్సరాల కాలం చక్కగా దేవునిలో నిలిచి ఉండి చక్కగా బహుకాలము గడిచినటువంటి వృద్ధుడిగాను, ప్రాముఖ్యంగా దేవునిలో స్థిరముగా నిలిచి ఉన్నాడు. కనుక ఉదయకాలన మనము దేవునిలో నిలిచి ఉండాలన్నా, మన జీవితంలో పడిపోకుండా మనం నిలిచి ఉండాలన్నా దేవుని యొక్క మార్గాలు మనం తెలుసుకోవడానికి ఇష్టపడాలి. కానీ ప్రభా ఎప్పటికప్పుడు నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని ఆయన క్రియలను మనం ఎప్పటికప్పుడు దేవుని కార్యాలు కావాలని మనం కోరుకుంటే కార్యం జరిగితేనేమో నిలబడతాం, కార్యం జరగకపోతే ఏమవుతాం, పడిపోతాం. కానీ దేవుని యొక్క మార్గం ఏంటో మనకు తెలిస్తే మాత్రం తప్పనిసరిగా మనం నిలిచి ఉంటాం. హల్లెలూయా. ఎందుకంటే మన మార్గములు వేరు, దేవుని యొక్క మార్గములు చాలా ఉన్నతమైనవి. అందుకే యెషయా గ్రంథం 55వ అధ్యాయం మరి 8-9 వాక్యాల్లో కూడా ఉంటుంది కదా, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గాలు, మీ తలంపుల కంటే కూడా నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అనే మాట మాకు బాగా తెలుసు పాస్టర్ గారు, మీరు చెప్పాల్సిన అవసరం లేదని అనొద్దు. ఎందుకంటే తెలిస్తే సరిపోదు, కానీ అక్కడ వ్రాయబడిన మాట భూమికి ఆకాశము అని చెప్పొచ్చు కదండి దేవుడు. కానీ ఆకాశములు, మరి ప్రతి మాట కూడా దేవుడు చాలా క్షుణ్ణంగా మనకి చాలా అవసరమైన మాటలు అక్కడ వాడుతూ ఉంటాడు దేవుడు. ఆకాశం అంటే ఎత్తు చెప్పొచ్చు, కానీ ఆకాశములు అన్నప్పుడు ఇంతవరకు ఆకాశం యొక్క పొడవెంతో దాని వెడల్పెంతో ఎవరు కూడా కనుగొనలేకపోయారు. దేవుడు అంటున్నాడు, నీ ఎడల నాకున్న తలంపులు భూమికి ఆకాశములు ఎంత ఎత్తుగా ఉన్నవో అంత విస్తారమైన తలంపులు నేను కలిగి ఉన్నాం. కనుక నీ తలంపులు నెరవేరాలని నువ్వు కోరుకోవద్దు. నీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. కనుక నేను ప్రతిరోజు నేను అలా చెప్తూ ఉంటే నేను నా గురించే చెప్తున్నాను మీరు అనుకోవచ్చు, కానీ మాట కూడా నాతో కూడా ప్రభు యవన కాలంలో మాట్లాడున్నారు. కనుక మన తలంపులు వేరు, మనం అనుకునేది వేరు. దేవుని తలంపులు చాలా 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 ఉన్నతమైనవి. మీకు అర్థం అవ్వాలంటే నేను ఒక విషయాన్ని చెప్తాను. మరి మనం అప్పుడప్పుడుగా మనం ఒకవేళ ఏరోప్లేన్లో ఎక్కపోయినా ఏరోప్లేన్లో ప్రయాణం అనేది మనకు చూపిస్తూ ఉంటారు, టీవీల్లో అలా చూస్తూ ఉంటారు కదా. మరి పైనుండి ఈ భూమిని శాటిలైట్ ద్వారా కావచ్చు, ఏరోప్లేన్లో కావచ్చు చూపిస్తూ ఉన్నప్పుడు చూడండి, నీళ్ళ యొక్క ప్రవాహం ఎలా కనబడుతుందంటే మనం అనుకుంటాం నీళ్ళు వస్తూ ఉంటే ఇలా స్ట్రైట్గా వస్తున్నాయేమో అనుకుంటాం, పొడవుగా వస్తూ ఉన్నాయేమో అనుకుంటాం. కానీ నీళ్ళని పైనుంచి చూసినప్పుడు ఎలా ఉంటుంది, అవి ఆ నదులు అనేవి అవన్నీ కూడా ఎలా ఉంటాయి, సముద్రాలు నదులు అవన్నీ ఎలా ఉంటాయండి, మెలికలు తిరిగేసి ఒక పెద్ద కొండ చిలువు కానీ ఒక పెద్ద పాములాగా మెలికలు తిరిగి ఉంటాయి. అప్పుడు నిజంగా మరి మీకు డౌట్ వచ్చిందో రాలేదు నాకు తెలియదు, కానీ అనిపించింది నిజంగా దేవుడు పొడవుగా ఒకేసారి చేసేయచ్చు కదా. కానీ దేవుడు ఇంత వంకర్లు ఎందుకు ఈ నీళ్ళు వస్తూ ఉంటాయి అని ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ మరి అలాగే అనిపించింది కదా. నాకైతే అనిపించింది ఏంటంటే మన జీవితాల్లో కూడా కొన్ని కార్యాలను దేవుడు ఏం చేస్తాడు, ఒకేసారిగా పంపడం, ఒకేసారి ఆయన చేయడం, వంకరగా ఉన్నట్టుంటుంది మన జీవితం దేవుడు చేసే కార్యాలు. అప్పుడు అనిపించింది, ప్రభా నీకు తెలివి లేదా, నాకున్నంత తెలివి కూడా నీకు లేదా, ఎందుకింత వంకరగా ఉంటే అనిపించింది. కానీ మనం గమనిస్తే మరి దాన్ని గురించినటువంటి మరి విజ్ఞానం ఏంటంటే, నీరు అలా మెలికలుగా ఉండడానికి, వంకరగా ఉండడానికి గల కారణం ఏంటంటే, నీటిలో మినరల్స్ అని కొన్ని ఆ భూమిని సారవంతం చేసే కొన్ని తెలియని సూక్ష్మమైన పదార్థాలు నీటిలో ఉంటాయి. అవి మరి ఒకే దగ్గరికి కనుక వెళితే ఏమవుతుంది, ఒకే దగ్గరికి వెళ్ళిపోయి ఒకే దగ్గర పడిపోతాయి. అప్పుడు ఆ నేల మాత్రమే ఏమవుతుందంటే సారవంతమైంది. కానీ ఎప్పుడైతే ఇది వంకరగా నీటి ప్రవాహం ఎలా ఉంటుంది, చాలా స్పీడ్గా వస్తూ ఉంటుంది. అప్పుడు నీళ్లు తన్నుకుంటా వచ్చినప్పుడు అక్కడ తన్నుతూ ఉంటుంది కదా భూమిని. తన్నినప్పుడు ఆ మెలికలో ఏమవుతుందంటే ఈ శ్రేష్టమైన పదార్థాలు ఆ ప్రాంతాన్ని సారవంతంగా మారుస్తాయి. కనుక దేవుడు ఏం చేశాడు, ఒకే ప్రాంతం సారవంతం కాకూడదు, ఒకే ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటే ఆ ప్రాంతంలోనే పంటలు పండుతాయి, ఆ ప్రాంతమే బాగుంటుంది. కానీ ఆ తండ్రి చూడండి ఎంత నమ్మదగిన దేవుడు అంటే, మనము సృష్టిలో కూడా ఆయన కార్యాలు మనం చూడవచ్చు. మరి ఆ నీళ్లను కూడా వంకరగా చెప్పినప్పుడు అది ఎక్కడైతే ఆ నీళ్లు తగులుతా వెళుతూ ఉందో ఆ ప్రాంతం అంతా కూడా ఏమవుతుంది, సస్యశ్యామలంగా మార్చబడుతుంది. మరి ఈ నీటి విషయంలోనే ఇంత జాగ్రత్త పడింది తండ్రి. మనల్ని ఆయన రూపులో సృష్టించాడు కదా, ఆయన రక్తం చేత మనల్ని కొన్నాడు కదా. మరి మన ఎడల ఆయనకున్న తలంపులు ఎంత ఉన్నతంగా ఉంటాయో మరి దీన్ని బట్టి మనం ఆలోచించుకోవాలి. హల్లెలూయా.
హల్లెలూయా. కనుక మనం అనుకుంటాం, ప్రభా ఎందుకయ్యా నా జీవితంలో ఇన్ని మలుపులేంటి ప్రభా, ఇన్ని మలుపులేంటి, నువ్వు త్వరగా నా పక్షాన్ని ఏదో కార్యం చేయొచ్చుగా, ఇన్ని మలుపులు అవసరమా అంటే దేవుని యొక్క కార్యాలు, తలంపులు మనకి అర్థం కావు. అవి భూమికి ఆకాశములు ఎంత ఎత్తుగా ఉన్నవో నీ ఎడల ఆయనకి అంత ఉన్నతమైన ప్రణాళికలు ఉన్నాయి. కనుక మనం చాలా తెలివైన వాళ్ళమని, చాలా మేధావులమని, నా ఇష్టం నా చిత్తం అనుకుంటే నువ్వేమవుతావు అంటే, అదిగో నీళ్ళన్నీ వెళ్ళి ఒక దగ్గర పడితే అలా అయితే అక్కడే వ్యర్థమైపోతాయి. ఇక ఆ భూమి అంతా ఏమవుతుంది, అదొక్కటే ఇక. కానీ నేను అనేకమైన వాటికి, అనేకులకి, అనేక ప్రాంతాలకి నువ్వు ఆశీర్వాదంగా మారాలంటే నీ జీవితంలో అనేకమైన మలుపులు రావాల్సిందే. అయితే నువ్వు దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దానికి బైబిల్లో మనకి చాలా చక్కటి ఉదాహరణ తెలుసు. యోసేపును మనం చూస్తాము. అతని జీవితంలో ఎన్ని మలుపులండి. అతనికి దేవుడు డైరెక్ట్గా చూపించేశాడు, నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయిపోతావు, నీ దగ్గరికి వచ్చి అందరు సాగిలి పడతారని దేవుడు ఎప్పుడో చెప్పాడు. ఆయన కూడా నిలువుటంగి, చక్కటి విచిత్రపు నిలువుటంగి వేసుకుని ఎగిరి గంతులేసి అందరికి చెప్పాడు, అరే నేను ప్రైమ్ మినిస్టర్ రాజుని అయిపోతున్నాను, దేవుడు నాకు చూపించాడంటే అంతటితోనే అతను రాజు అయిపోతే అతనికి ఏమన్నా తెలిసిద్దా, బాధ తెలిసిద్దా, తెలియదు కదా. అందుకని దేవుడు ఏం చేశాడు, అతన్ని అన్నలే తీసుకెళ్ళి గుంటలో వేసి మళ్ళీ అమ్మేరు వాళ్ళు. ఆ తర్వాత ఐగుప్తుకి వెళ్ళాడు, అక్కడ పడరాని బాధలు పడ్డాడు, బానిస అయిపోయాడు. మరి అక్రమ సంబంధం అని దాన్ని అంటగట్టి తీసుకెళ్ళి చెరసాల్లో వేసి ఎన్నో బాధలు పడ్డారు. అలాంటి బాధలు పడి నలపబడిన తరువాత అనేక మలుపులు అలాగా నీటి వరవడి ఎలా అయితే కొట్టుకుంటూ వెళ్ళిద్దో అలాగే యోసేపు జీవితం ఆఖరికి అప్పుడు ప్రధానమంత్రిగా దేవుడు ఆశీర్వదిస్తే ఆ రాజ్యం అంతటిని పరిపాలించగలిగిన చక్కటి కృప యోసేపుకి దేవుడిచ్చాడు. హల్లెలూయా. కనుక మన ఎడల దేవునికి ఉన్నతమైనటువంటి ప్రణాళికలు ఉన్నాయి. అదిగో 40 ఏళ్ళు ఇశ్రాయేలుని ఎలా నడిపించాడో, అది ఆ తండ్రికి, ఆ అనంత జ్ఞానికి నీ జీవితాన్ని ఆ చేతుల్లో పెడితే నీ జీవితం కూడా నీకొక్కడికి కాదు. ఎప్పుడు కూడా నేను చెప్తాను, మన జీవితం మన ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటే ఏం ప్రయోజనం అండి. కనుక అనేకులకి మనం ఆశీర్వాదకరంగా మార్చబడాలని కోరుకుంటే, అందరికి కాదు ఈ మాట, అంతే కదా, అనేకులకి నేను కొంతమందికి ఆశీర్వాదంగా మారాలి, నేను భక్తి చేసినా, నేను ఏదైనా మంచి పని చేసినా ఇంకొంతమంది మేలుకరంగా బ్రతకాలని నీ జీవితాన్ని అనుకుంటే ఇదిగో దేవుడు నిన్ను ఈ రీతిగా నడిపిస్తాడు. హల్లెలూయా. ఒక రోజున ఒక దైవజనుడు ట్రైన్లో ప్రయాణమై వెళ్తున్నాడు. ఈ మాట నేను చెప్పి ముగిస్తాను. ట్రైన్లో ప్రయాణమై వెళుతూ ఉంటే ఆ దైవజనుడు ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రార్థన చేశాడంట. ఈ ప్రాంతంలో పొరపాటున పంటలు పండకూడదని చెప్పి ప్రార్థన చేశాడంట. ఎంత బాధాకరమైన విషయం. ఒక పాస్టర్ గారిని ఒక ప్రాంతం ఈ ప్రాంతంలో అసలు పంటలే పండకూడదని శపించినట్టుగా ప్రార్థన చేశాడంట. ఇక ఆ దెబ్బతో ఆ ప్రాంత ప్రజలకి పంటలు సరిగా పండు. అయితే ఆ పక్కనున్న ఆయన అడిగాడంటే, ఏంటండి ఇలా ప్రార్థన చేశారు మీరు ఈ యొక్క ఏరియా గురించి అని అంటే, ఆ దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, ఆ ప్రాంతంలో పంటలు పండకపోతే ఎందుకు నేను చేశానంటే, ఈ ఊరు చాలా చాలా ప్రత్యేకమైన ఊరు, వీళ్ళంతా దేవుని చేత పట్టబడిన వాళ్ళు, వీళ్ళంతా రక్షణ పొందిన వాళ్ళు. అసలు ఆయనకి బాధ కలిగింది కూడా అందుకే, వీళ్ళంతా మంచివాళ్ళు కదండి, ఈ ఊరు చాలా మంచిది కదండి, ఈ ఊరిని మీరు ఇలా ప్రార్థన చేశారు ఏంటంటే, ఈ ఊరిలో ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళని నాకు కూడా తెలుసు అయ్యా, వీళ్ళు చాలా దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాళ్ళు వీళ్ళంతా. మరి ఎందుకంటే ఇలా చేశారంటే, ఈ ఊర్లో పంటలు పండి అనుకో వీళ్ళు ఎక్కడే ఉంటారు, ఈ ఊర్లో పంటలు పండలేదనుకో వీళ్ళు ఏం చేస్తారు, దేశాలు వెళ్ళిపోతారు, ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయి బ్రతుకు జీవుడాన్ని అక్కడక్కడికి వెళ్ళి వాళ్ళు బ్రతుకుతా ఏం చేస్తారో తెలుసా, వాళ్ళు బ్రతకడమే కాదు అనేకులను బ్రతికిస్తారు. హల్లెలూయా. అనేకులకి దేవుడిని కూర్చున్నటువంటి సత్యసువార్త చెప్తారు. అనేకుల మందికి దేవుని వాళ్ళ జీవితాల్లో చేసిన కార్యాలు కావచ్చు, మా దేవుడు గొప్పోడండి, మీరు దేవుణ్ణి కలుగొనండి అని నన్ను గూర్చి అనేక ప్రాంతాలకి వెళ్ళి చెప్తారు. అందుకని ఈ ప్రాంతంలోనే వాళ్ళు ఉంటే కుదరదు, అందుకని ఈ ప్రాంతాన్ని ఇలా ప్రార్థన చేశాను. అక్షరాల ఆ రోజు నుంచి ఆ ప్రాంతం అలాగే మార్చబడిపోయి మరి వాళ్ళు అనేకమైన ప్రాంతాలకు వెళ్ళిపోయి దేవుణ్ణి కూర్చున్నటువంటి సత్య సువార్తని ఆయా సమయాల్లో ప్రకటిస్తూ ఉండటం మరి దేవుడు చేసిన కార్యం. కనుక ఈ ఉదయకాలాన దేవుడు నిన్ను నడిపించే మార్గాలు ఒకవేళ ఈ రోజున వంకరగా కనబడుతున్నాయా, నీకు అర్థం కావట్లేదా, దేవునికి అప్పగించుకో చాలు. నిన్ను నడిపించేది ఆయన మార్గాలకి ఆయన కనుక అప్పగించుకుంటే నిన్నేం చేస్తాడంటే నీ ఒక్కడికే కాదు నిన్ను అనేకులకి ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఆయన తలంపులు ఉన్నతమైనవి. మోకరించి కళ్ళు మూసుకొని ఇప్పటికైనా పశ్చాత్తాపడి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసుకో, ప్రభువా నేను ఇంతవరకు నీ మార్గాలు అర్థం కాక అనేక సమయాలలో
నాకు అర్థం కాక, ప్రభా నీకు తెలివి లేదని నేను చాలాసార్లు అనుకున్నానయ్యా, కానీ నీవు చాలా అనంత జ్ఞానివి, నీ తలంపులు చాలా ఉన్నతమైనవి. అదిగో యోసేపు ఎడల కావచ్చు, మరి ఆ ప్రాంత ప్రజల విషయంలో కావచ్చు, మరి చూసిన ప్రకృతిలో ఉన్నటువంటి మామూలు నీళ్ల విషయంలోనే, భూమి విషయంలోనే దేవుడు భూమిని నీళ్లను ఎంతగా ప్రేమిస్తే ఆయన రూపులో చేయబడి అసలు నీ కొరకు ఆయన ఆఖరి రక్తబొట్టు దారబోసాడే, నిన్ను దేవుడు విడిచిపెడతాడా? నిన్ను కానీ నీ బిడ్డల్ని కానీ నీకు కలిగిన నీకు సంబంధించిన దేన్నైనా నిన్ను విడిచిపెడతాడా దేవుడు? కనుక ఉదయకాలను ప్రార్థన చేసుకో, ప్రభా నన్ను నా బిడ్డల్ని నీ యొక్క చిత్తానుసారంగా నన్ను నడిపించయ్యా. నా ఆలోచనలు నేను చెప్తున్నాను కాదు, ప్రార్థన చేసుకోండి. ప్రభా నా ఆలోచన కాదయ్యా, నీ చిత్తానికి అప్పగించుకుంటున్నాను. నీ చిత్తం ఎలా ఉంటే నా బిడ్డలను అలా నడిపించు, నన్ను అలా నడిపించమని అప్పగించుకుంటే దేవుడు మనల్ని అన్యాయం చేసే దేవుడు కాదు. ఆయన తలంపులు భూమికి ఆకాశములు ఎంత ఎత్తుగా ఉన్నవో అంత ఎత్తైన తలంపులు మన ఎడల దేవుని కొన్ని. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నిత్యాశ్రయ దుర్గమ, మీరెంతైనా నమ్మదగిన దేవునిగా మీరున్నారయ్యా. ఈ ఉదయకాలాన మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నిజమే తండ్రి, మా తలంపులు మీ తలంపులు వంటివి కాదయ్యా. మీ యొక్క ఆలోచనలు మా ఆలోచన వంటిది కాదు. భూమికి ఆకాశములు ఎంత ఎత్తుగా ఉన్నవో అంత ఎత్తైన తలంపులయ్యా. ఆ రోజున ఆ తలంపులు చొప్పునే ఇశ్రాయేలీయుల్ని నిజముగా అరణ్యములో 40 ఏళ్ళు వాళ్ళని అణుస్తూ నిజముగా తండ్రి చాలా సమీపంగా ఉన్న ప్రాంతమైన వాగ్దాన దేశం 40 సంవత్సరాలు వాళ్ళని మీరు నడిపించారయ్యా. ఎందుకు నడిపించారో అలాగునే యోసేపు జీవితాన్ని మా ముందుంచారు. నిజముగా ప్రభా అయా ప్రకృతిలో నీటిలో ఉన్నటువంటి ఆ గొప్ప ఆంతర్యాన్ని మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు. కనుక అయా ఇవన్నీ విన్నప్పుడు మా కళ్ళని మీరు తెరిచారని ప్రభా, తెరిచిన ఈ అనుభవాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నామయ్యా. నిజముగా ఈ దినం మొదలుకొని మీ బిడ్డలు ప్రభా నీకు అప్పగించుకొని నీ నడిపింపుకు లోబడినట్లుగా అద్భుతాలు చేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నానయ్యా. అంత మాత్రమే కాకుండా ఈ ఉదయకాలాన ఎదురాన ప్రభా పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకునే బిడ్డలందరినీ కూడా మీరు నిండారులుగా దీవించి అత్యధికమైన క్షేమాన్ని వారి కలుగు చేసి అయ్యా ఉన్నతమైన మార్గాల బిడ్డలు నడిపించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవుని నిశ్చయంగా ఈ దినమంతా మీకు తోడై ఉండి ఇది మొదలుకొని ఆయన చేతికి అప్పగించుకున్న మీ జీవితాలని ఉన్నతమైన తన తలంపుల చొప్పున ఉన్నతమైన మార్గాల్లో నా దేవుడు నడిపించి అనేకులకి ఆశీర్వాద కారణంగా నా దేవుడు మిమ్మల్ని మార్చునుగాక. ఆమేన్.